కొన్ని నేరాలు డబ్బు కోసం జరుగుతాయి, కొన్ని కోపం ఆవేశంతో జరుగుతాయి. కానీ ఈ నేరం మాత్రం విన్న వాళ్ళనే లోపల నుంచి కుదిపేస్తుంది. ఎందుకంటే అక్కడ నేరం చేసిన వ్యక్తి పరాయివాడు కాదు, మనిషి జీవితంలో మొదటి బంధం. 9 నెలలు మోసిన తల్లి, ఎన్నో సంవత్సరాలు పెంచిన బంధం. చివరికి ఒక ఉదయం అంతా సులభంగా ముగిసిపోయిందని ఎవరూ ఊహించరు. ఎప్పట్లాగే రోజు మొదలైంది, కానీ కొన్ని గంటల తర్వాత అక్కడ మిగిలింది నిశ్శబ్దం. ప్రశ్నలు, షాక్ మాత్రమే. మొదట చూసిన వాళ్లకు అది సాధారణ మరణంలా కనిపించింది. కానీ ఒక్కో క్లూ బయటపడే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇంతకీ అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఒక కొడుకు తన తల్లిని ఎందుకు చంపాడు? మాటలతో మొదలైన ఘర్షణ ప్రాణం తీసే స్థాయికి ఎలా చేరింది? లెట్స్ వాచ్. ఓ తల్లి ఎంత కోపంగా ఉన్నా కొడుకును వదులుకోదు అంటారు. కానీ ఓ కొడుకు కోపం, బాధ, ఒత్తిడి, ద్వేషం మధ్య ఓ రోజు ఆ బంధాన్ని మర్చిపోతే ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఇదే ప్రశ్న అడిగేలా చేస్తోంది. బయటకు చూస్తే ఇది ఓ సాధారణ కుటుంబ కథలా కనిపించవచ్చు. కానీ లోపల మాత్రం మాటలు తగ్గిపోయాయి, విభేదాలు పెరిగాయి, మనుషులు దూరమయ్యారు. చివరికి బంధమే బలహీనమైపోయిందా అన్న అనుమానాలు మిగిలాయి. ఆ ఇంట్లో ఎప్పటిలాగే ఓ తల్లి ఉంది, ఆ కొడుకు ఉన్నాడు. కానీ ఆ రోజు ఉదయం అక్కడ జరిగింది మాత్రం ఎవ్వరూ ఊహించని విషయం. మొదట ఈ మరణం సాధారణ ఘటనలా కనిపించింది. కానీ ఘటనా స్థలంలో కనిపించిన పరిస్థితులు, మృతదేహంపై గాయాల ఆనవాళ్లు, కొడుకు ప్రవర్తనలపై వచ్చిన అనుమానాలు దర్యాప్తును మరో దిశగా తీసుకెళ్లాయి. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట చింతకుంట ఏరియాలో చింతకాయల రమాదేవి తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మెడ, ఛాతీ మీద గాయాలున్నాయి. దీంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మృతురాలి చిన్న కుమారుడు చింతకాయల రఘువంశీ ప్రవర్తన మీద అనుమానం రావడంతో అతనిపై పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు ఒక్కో లింక్ కలుపుతూ వెళ్లారు. కుటుంబంలో ఉన్న విభేదాలు, ఆర్థిక ఒత్తిళ్లు, గతంలో జరిగిన వాగ్వాదాలు, ఇలా ఒక్కొక్క కోణాన్ని పరిశీలించారు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ బయటపడిన కథ అందరినీ షాక్కి గురి చేసింది. కొంతకాలంగా ఇంటి విషయాలపై తల్లి, కొడుకు మధ్య విభేదాలు పెరిగినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న గొడవలు జరిగినట్టు గుర్తించారు. అయితే చివరకు కొడుకే కన్నతల్లి పాలిట కాల ఎముడైనట్లు పోలీసులు గుర్తించారు. రఘువంశీ 25 సంవత్సరాలుగా మోటార్ మెకానిక్గా పనిచేస్తూ హైదరాబాద్లోనే నివసిస్తున్నాడు. అయితే కొంతకాలం క్రితం ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాద కేసులో బాధిత కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం చెల్లించడానికి అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు తల్లి పేరు మీదున్న ఇంటిని అమ్మాలని తరచూ ఒత్తిడి చేసేవాడు. తరచూ ఇదే విషయంపై తల్లితో గొడవ పడేవాడు. అయితే తల్లిని హత్య చేసేందుకు ముందుగానే ప్లాన్ వేసుకున్న రఘువంశీ ఈ నెల 6వ తేదీన విస్సన్నపేటకొచ్చాడు. 7వ తేదీన తల్లితో గొడవపడి గొంతు పిసికి క్రూరంగా హత్య చేశాడు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుణ్ణి అదుపులో తీసుకున్నారు. అప్పులు, గొడవలు, మనస్పర్ధాలు ఇవన్నీ ఒక కుటుంబంలో రావచ్చు. కానీ అవి బంధాల కంటే పెద్దవిగా మారితే చివరికి మిగిలేది ఇలాంటి విషాదాలే. ఒక్క క్షణం కోపం, ఒక నిర్ణయం ఒక ప్రాణం పోయేలా చేసింది. మరో జీవితాన్ని కటకటాల్లో వెనక్కి నెట్టింది. కన్న తల్లినే కాపాడలేని స్థాయికి మనిషి ఎందుకు చేరుకుంటాడు? బంధాల కంటే డబ్బు, కోపం, అహం పెద్దదైపోతే చివరికి మిగిలేది ఇదేనా? ఈ కేసులో హత్యకు కారణం బయటపడింది. కానీ ఆ బంధం ఎప్పుడు చనిపోయింది అన్న ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది.